ఇవ్వడంతో నౌ పీపుల్ అప్రోచ్ టు ద ఆఫీసెస్ అన్నది తగ్గింది సార్. No, all departments, head of department secretaries, మీ డిపార్ట్మెంట్ని లాస్ట్ మైల్ వరకు మీరు కూడా ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ మీ దగ్గరికి ఎవరైనా వస్తే ఆటోమేటిక్గా టచ్ పాయింట్కి వచ్చినప్పుడు మీరు ట్రైన్ చేసి ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి మన మిత్ర ద్వారా. కలెక్టర్స్ కెన్ ఫర్దర్ టేకప్ దిస్ ప్రోగ్రామ్ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్. అందరినీ కూడా స్ట్రీమ్ లైన్ చేయండి. ఎవ్రీబడి షుడ్ స్టాండ్ సేమ్ వేవ్ లెంగ్త్. దెన్ విత్ ఇన్ 3 months టైం చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. దీనివల్ల డిస్సాటిస్ఫాక్షన్ తగ్గుతుంది, కరప్షన్ కూడా కంట్రోల్ అయిపోతుంది. మిస్యూజ్ ఆర్ కరప్షన్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈస్ ద వన్ మోర్ ప్రోగ్రామ్. ఎనీ ఇంప్రూవ్మెంట్ అని మన మిత్ర ఈ ఫోన్ది ఐటీ మినిస్టర్ గారు మీరు ఒకసారి వర్కౌట్ చేసుకొని హౌ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ మన మిత్ర ప్లస్ లాస్ట్ మైల్ స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ both you have to work. Okay. We'll go to the next one, sir. What we are currently working on, sir. AI-enabled PGR, sir. This is చాలా రోజుల నుంచి there was a demand for this. So basically, sir, మనకి కంప్లైంట్ ఎవరైనా గ్రీవెన్స్ పెట్టినప్పుడు ఆల్రెడీ దానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఇంతకుముందు ఆల్రెడీ వచ్చారా, వస్తే మళ్ళీ రిపీటెడ్గా వస్తుందా, దెన్ వాళ్ళకి ఇమీడియట్గా గ్రీవెన్స్ పెట్టినప్పుడే మీరు ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు పెట్టారు, దిస్ ఈస్ ద లీగల్ పొజిషన్ అండ్ దిస్ ఈస్ డూయబుల్, దిస్ ఈస్ నాట్ డూయబుల్, దట్ ఫ్రంట్ అండ్ వీ వాంట్ టు డూ సార్. దట్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. ఒకటి సార్. రెండోది సార్, ఫిజికల్ అప్లికేషన్ ఇచ్చిన దాని ఫోటో తీసి స్కాన్ చేసి కన్వర్ట్ చేసి డాక్యుమెంట్ కింద కన్వర్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు ఇస్తే మళ్ళీ ఎవరో టైప్ చేస్తున్నారు సార్. దట్ పార్ట్ ఆల్సో వీఆర్ నౌ డూయింగ్ సార్, కన్వర్టింగ్ ఏ బెస్ట్. మూడోది సార్, somebody calls the call center also, వాళ్ళ మాట్లాడిన మాటలు బట్టి that we will convert into, we'll pick keywords and convert and we'll make it into a grievance and then the concerned officer ki, so for example if he says that నాకు ల్యాండ్ ప్రాబ్లం ఉంది పెద్దాపురం మండలంలో ఉందన్నాడు అనుకోండి సార్, we will be able to send it to తహసీల్దార్ పెద్దాపురం. నాకు ల్యాండ్ ప్రాబ్లం ఉందన్నాడు అనుకోండి సార్, డిస్ట్రిక్ట్ పేరు చెప్పకపోతే obviously it will go to the HOD sir. If he is able to give more detail, more granularly, మనం డైరెక్ట్గా అక్కడి నుంచి పంపించేది. దట్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దాట్. సో దిస్ సార్ అబౌట్ బై June 15th ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ ది ఫెసిలిటీ టు ఆల్ ది డిపార్ట్మెంట్స్. మన పీజీఆర్ఎస్లోకి తీసుకొస్తాం సార్. దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ సార్. జిల్లాలో కలెక్టర్స్ చేసే పీజీఆర్ఎస్ ఏదైతే చేస్తున్నారో గ్రీవెన్స్ రెడ్రెసల్ అవి కూడా రికార్డ్ చేసేయండి, ఆటోమేటిక్ రికార్డింగ్. దెన్ మీకు 20 మందిని గెలిచారు, 50 మందిని గెలిచారు, ఆటోమేటిక్ రికార్డ్ వచ్చింది, దానిపైన యాక్షన్ ఫాలో అప్ వస్తుంది. దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకోండి. నాకు ఇక్కడ మీరు నాకు పీజీఆర్ఎస్ వచ్చినప్పుడు దెర్ ఇస్ 2 ways. ప్రజా దర్బార్ పెడుతున్నాం. నేను సింగపూర్ మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మన వాళ్ళు. బోత్ గవర్నమెంట్ అండ్ పొలిటికల్ can integrate public relations maintain చేయడంలో both of them. పొలిటికల్ గా పర్సనల్ వర్క్ వస్తే అది వేరే విషయం, అది పాలిటీషియన్స్ చూస్తారు. కానీ గవర్నమెంట్ వర్క్ వచ్చినప్పుడు ఐ కాంట్ టు మెయింటైన్ దట్ పబ్లిక్ రిలేషన్స్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. మీరు ఆల్ ఆఫ్ యూ ఎమ్మెల్యేస్, ఆల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, every week once one mandal. Can you have fixed day in a mandal? మంత్ కు ఒకసారి మొత్తం అన్ని మండలాలు వస్తాయి. ఎవ్రీ మండల్ ఎవ్రీ వీక్ వస్తుంది అట్లా. సో దట్ మనం వాళ్ళ మోడల్ అంతా కూడా చిన్న ఒక 20,000కు 15,000కు ఒకరిని పెట్టారు. రొటేషన్ లో వీళ్ళు వెళ్ళడం కొంచెం హోంవర్క్ చేయండి. నాకేంటంటే ఆ పబ్లిక్ రిలేషన్స్ అప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన మోడల్ ప్రకారం సింగపూర్ లో ఒక 25 మంది వస్తారు, 3 hours కూర్చుంటారు, ఐరన్ అవుట్ చేస్తారు. వాళ్ళ డిమాండ్స్ అని ఇన్నేసిన తర్వాత కంటిన్యూగా వాళ్ళు సాటిస్ఫై చేసి 15% సాల్వ్ అవుతాయి. దే ఆర్ ఆల్సో అన్రీజనబుల్. బట్ హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఇని డిస్పోజ్ చేయడం.
That is also very important in life, satisfaction level. Sir, Bapatla, sir. So Bapatla, sir, 1 week we are doing in collectorate, sir. The next week, and alternate week, we are going to a mandal, sir. That we are rotating 5 constituencies, sir. And first we went to Chirala, then again collectorate. The next one was in Repalle, then again collectorate. Actually, then we are able to reach out to people. No, how many mandals you can do in a year? ఎంత టైం పడుతుంది మీకు? ఎన్ని 20 మండలం? mandals complete అవుతాయి, sir. ఎన్ని మండలాలు ఉన్నాయి మీకు? 20, sir. 20 weeks. 20 weeks means 4 months once it will rotate. Yes. అంటే 1 week మనం కలెక్టరేట్ లో మళ్ళీ పెడుతున్నాం సార్, ఎందుకంటే దట్ విల్ బి యూస్ఫుల్ సార్. అంటే మళ్ళీ ఎవ్రీ వీక్ ఇఫ్ వి గో అవుట్ సైడ్ ఆల్సో పీపుల్ మే దర్ నాట్ వి డిడ్ దిస్ ఆల్సో సార్. దాని వలన వి గెట్ సో వి వెంట్ టు ఆల్టర్నేట్ సార్. సార్ సెకండ్ థింగ్ సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రామ్ కాకుండా కలెక్టర్స్ కూడా ప్రజాప్రతినిధులతో కూడా సింక్ చేసి ప్రోగ్రామ్ ఇష్యూ చేస్తే వాళ్ళు కూడా జాయిన్ అయ్యి క్యాన్ యూ మేక్ ఇట్ every month 1 day in collectorate, yes sir. remaining 3-4 days or 2 months ఒకసారి వస్తుంది basing on constituencies, 1 day in constituency every week. మా Constituency headquarters. చేశారంటే రెగ్యులర్ గా గ్రీవెన్స్ అవుతుంది సార్. ఒక కాన్స్టిట్యూన్స్ ఒక రోజు ఇచ్చి ఆయన ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ వచ్చి ఎమ్మెల్యే కూర్చోబెట్టుకొని అది మీరు ఒకసారి చేస్తే అది కాదు. ఇక్కడ ఎక్సర్సైజ్ అంటే కంటిన్యూగా చేయడానికి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్, యూనిఫామ్ గా అందరూ కలిసి చేయడం, అదే ప్రోగ్రామ్. అప్పుడు బ్రాండ్ వస్తుంది, పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ వస్తుంది. Just to add further, sir, ఇందులో we are taking the whole district machinery. For example, we did Parchur, sir, latest జరిగింది కలెక్టరేట్ లో. నెక్స్ట్ వీక్ we went to Parchur. Honorable MLA Parchur came, sir. Actually, there's a lot of satisfaction, sir. And largely ఆ మండల్లో ఉన్నటువంటివి వస్తున్నాయి, sir. And we are taking those mandals. నా జిల్లాలో హైయెస్ట్ ఇష్యూస్ పీజీఆర్ఎస్ కలెక్టరేట్ లో ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లోకి వెళ్తున్నాం, సార్. సో బాగా క్లోజర్స్ బాగా అవుతున్నాయి, సార్. అండ్ కెన్ యూ డూ దెన్ every week you are having district headquarters Monday, sir. Yes. Monday. This program alternative week better at better. Alternate, sir. Collectorate lo this Monday, sir. Next Monday we'll pick up the mandal which has highest grievances. So like first we have covered the constituency అది కూడా headquarters. ర్యాండమ్ కింద అవి హైయెస్ట్ కాకుండా స్టాండర్డైజేషన్ చేసి కెన్ వి హ్యావ్ లాగా అంటున్నారు, sir. క్యాలెండర్ ఫిక్స్డ్ డే ఎవ్రీ మంత్ ఒక రోజు ఇక్కడ కలెక్టరేట్ చేస్తారు, మంత్లీ వన్స్. రిమైనింగ్ 3 weeks 3 headquarters ఆఫ్ కాన్స్టిట్యున్సీ. కొంతమందికి 9 ఉంటే 3 months కాన్స్ వస్తుంది, కొంతమందికి 6 ఉంటే 1.5 months అయిపోతుంది, 4 ఉన్నా కూడా 2 months once వస్తుంది. Sir, one submission, sir. Sir, actually, we try two models, sir. If we go only once in a week to one constituency, it doesn't bring results, sir. If we go continuously for 3-4 weeks, sir, it brings results, sir. So the model what we found out, sir, we go to a constituency, sir, with the entire team. Let all the constituency MRO, MPDOs come there. We do it for 3-4 weeks together, sir. So what happens, sir? What we found out, first కొన్ని grievances వచ్చాయి, sir. 300-350. We have given some targets, we have given some directions to ground level team. Next week, sir, any resolve line. Next third week, any resolve line. So what we found out, sir, after 4th week, grievances came down very drastically, and ground level team also took us seriously, sir. So oka constituency, sir, continuously. Then like that, sir, we can plan it, and it brought good results, sir. Rather than going only one day, sir, because the team also knows Mali next week will Rahu, so that is the thing, sir. No, that is also one model. That's a good model. Any improvements you can tell. According to him, 1 week headquarter, 3 visits or 4 visits. How many visits? 4 visits of a constituency. Again, he will come to district and 4 visits of a constituency. It is an highest demand batti you will go and then sort it out. Over a period of time మీకు రెవెన్యూ రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిపోతాయి, గ్రీవెన్స్ కూడా తగ్గుతాయి. రేపు అది క్లియర్ అయిపోతే మార్చికంతా చాలా వరకు రిడ్యూస్ వస్తుంది. కానీ
పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కోసం యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ కంటిన్యూస్లీ అండ్ మోటివేట్. సార్ సేమ్ థింగ్ సార్, బట్ సార్ మండే గ్రీవెన్స్ సార్ లైక్ వినోద్ చెప్పినట్టుగా సార్, బికాస్ దిస్ మండే గ్రీవెన్స్ హెస్ ఇవాల్వ్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ సార్. If we go to constituency on that particular day, sir, still people will come to collectorate, sir. So this visit has to be an additional visit, sir. Monday grievance at collectorate, sir, we cannot stop it, sir, because 400 to 500 people as such will come, sir. You do one thing then. We decided every week 1 day extra. That 1 day extra field work, you put it on the constituency to start with. 4 visits. 4 times అక్కడికి వెళ్ళండి, దెన్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. సార్ ఆల్టర్నేట్లీ సార్ జాయింట్ కలెక్టర్ ఉంటారు కనుక సార్, కలెక్టర్ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి జాయింట్ కలెక్టర్ మండే హ్యాండిల్ చేస్తాం సార్. సో దట్ సార్ క్రెడిబిలిటీ రాదు సార్, క్రెడిబిలిటీ రాకుండా డైవర్ట్ అయిపోతుంది. సార్ వన్ మోర్ అడిషన్ సార్, రిక్వెస్ట్ ఈజ్ ఇప్పుడు ఈ పీజీఆర్ఎస్ లో ఆనరబుల్ ఎమ్మెల్యేస్ చేస్తున్నది కూడా మన లాగిన్ లో వస్తుంది సార్. All the official related grievances, it is being captured, sir. Tamaru kalisi cheyalanedi we submitted a model what we are doing in Bapatla. Now sir, we need survey number wise abstract, sir, like an executive summary. Aadhar number wise vastundi sir, Aadhar number or phone number kodte ippudu daaka mana database lo pettinadantha vastundi sir. Can we get a survey number wise or LPM number wise? Yeah, you can put it. What is the problem? Sir, ఒరిజినల్ గ్రీవెన్స్ లో సర్వే నెంబర్ మీరు మెన్షన్ చేస్తుంటే ఐ కెన్ గివ్ ఇట్, బట్ ఒరిజినల్ గ్రీవెన్స్ లో ఆ ఫీల్డ్ లేదు కదా. No. Henceforth I put, sir. No, you put it the details ఇచ్చినప్పుడే కంపల్సరీగా సర్వే నెంబర్ ఏమంటే అది ఏ స్టేజ్ లో ఉందో మన రికార్డ్స్ చూసుకుంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. అండర్స్టూడ్ సార్. సార్ ఫర్ రెవెన్యూ ఇది రెవెన్యూ గ్రీవెన్స్ కి ఆల్రెడీ రిక్వెస్ట్ ఇచ్చాం సార్. దే హావ్ డన్ సార్. కానీ అది మన డిజిటల్ లోనే ఫస్ట్ ఇప్పటి వరకు వచ్చి ఉంటే కనిపిస్తుంది సార్. పాతది చేతిలో ఇచ్చినదంటే దట్ వోంట్ బి అవైలబుల్. నేనేమంటానంటమ్మా, ఇప్పుడు మీరు LPM వరకు వెళ్తున్నారు. ఇన్ ఏ గ్రాడ్యువల్ మేనర్ బై మార్చ్ యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇట్. ఏది రీసర్వే, అందులో QR కోడ్ ఉంది, ప్లస్ మీ బ్లాక్ చైన్ టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు చేసే ప్రాక్టీస్ కూడా 2 days పెట్టుకున్నారనుకోండి, ఇంప్రూవ్మెంట్ చేసి అవి కూడా సిస్టమ్స్లో పెట్టండి. ఎవ్రీ వీక్ మండే యూ హ్యావ్ ఓన్లీ మీ కలెక్టరేట్. 1 day you go to 1 constituency, 4 visits. You solve the problem. You study. That is your responsibility again. 4 visits. How to solve problems. You analyze, come back with reports again. Sir. ప్రకాశం సార్. సార్ యాక్చువల్గా సార్ ఈ డిస్ట్రిక్ట్లో మండే అనేది కంపల్సరీగా ఉంచడమే బెటర్ సార్. అది ఎక్కడి నుంచి వచ్చినా కానీ జనాలు అందరూ రావడానికి ఉంటుంది, అందరూ అవైలబుల్ ఉంటారు సార్. యాజ్ ఎస్ఎంస్ సార్ సజెస్టెడ్ 1 day కంపల్సరీగా ఇదర్ ఇట్స్ ఎ మండల్ ఓర్ ఎ కాన్సెంట్ సార్. అండ్ ప్రకాశం మేము కూడా ఒక శుక్రవారం నాడు ఒక పల్లెనిద్ర అని చెప్పేసి పెడుతున్నాము. అండ్ ఆల్ మినిస్టర్స్ అందరూ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఈజ్ ఆల్సో డూయింగ్ కొన్ని వాళ్ళ దగ్గరలో చేస్తున్నారు సార్. నా సబ్మిషన్ ఏముందంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఈజ్ డూయింగ్ దేర్ ఓన్ టైప్ ఆఫ్ ఇన్ ఇంటర్వెన్షన్. నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్కి దెన్ హ్యావింగ్ సీన్ ది ఈ మోడల్స్ అన్నీ కూడా సార్, కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది లోకల్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడు కాన్స్టెన్సీ కాకపోకుండా సార్ ఒక మండల్ చూసుకొని ఎక్కడైతే మనకి ఇష్యూస్ ఉంటున్నాయో ఆ మండలంలో మనం కనుక ఒక పల్లె నిద్ర పెడుతుంటే అప్పుడు అక్కడ ఉన్న సమస్యలన్నీ అక్కడికి వస్తున్నాయి. అక్కడ నైట్ అంతా ఉంటున్నారు, మళ్ళీ డేలో కూడా చూస్తున్నారు. అండ్ వెరీ డీటెయిల్డ్గా అక్కడ ఉన్న ప్రాబ్లంకి వెళ్తున్నారు, సొల్యూషన్ చేస్తున్నారు సార్. సో నెక్స్ట్ కాన్ఫరెన్స్ కల్లా మనకి కంప్లీట్గా ఈ ఎక్స్పెరిమెంటల్ అన్నీ కూడా క్లారిటీ వస్తుంది సార్. దెన్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ పాలసీ సార్. దట్స్ మై సబ్మిషన్. సార్ మన్యం సార్. సార్ మై సబ్మిషన్ is సార్, విలేజ్ లెవెల్లో ఇంతమంది స్టాఫ్ ఉన్న తర్వాత కూడా విలేజ్ లెవెల్ గ్రీవెన్స్ని ఇప్పటికి కూడా స్ట్రెంగ్తన్ చేయకుండా కలెక్టరే దేవుడు అనేటువంటి కాన్సెప్ట్లో కలెక్టర్కి ఇస్తేనే పరిష్కారం అవుతుంది కాన్ఫిడెన్స్ని మనం కొద్దిగా తగ్గించాలి సార్. విలేజ్ లెవెల్లో ఇచ్చినా కూడా పరిష్కారం అవుతుంది అనేది మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి సార్. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత కూడా 1100 ఇచ్చిన తర్వాత సెల్ఫ్ గ్రీవెన్స్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఇప్పటికి కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్తేనే పని అవుతుందనే మైండ్ సెట్లో పబ్లిక్ని ఉన్నారు సార్.
మేము కూడా మండల వైజ్ కండక్ట్ చేశాం. మీరు డాక్టర్లంతా కూడా ఎట్లుంటారంటే సూపర్ స్పెషలిస్ట్ ఉంటాడు, ఆ డాక్టర్ పైన నమ్మకం. మామూలు డాక్టర్ బెటర్గా ట్రీట్ చేసిన ఆయన దగ్గరికి వెళ్తారు. దట్ ఈస్ వేర్ మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి మీ దగ్గర రావాలి, వస్తే అయిపోతుంది అని ఉంటుంది. ఆ కొరత వాళ్ళ లైఫ్ అంతా ఉంటుంది. పోయి ఉంటే అయిపోయి ఉండేదేమో, మిస్ అయిపోయాం అని. అది కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచుతుంది. మీరు కూడా పోవాలి. విల్ వర్క్ ఇట్ అవుట్. డిఫరెంట్ మోడల్స్ ఆర్ ఎమర్జింగ్, బట్ అల్టిమేట్లీ కన్సిస్టెన్సీ ఇన్ డీలింగ్ థింగ్స్. రెండు టెక్నాలజీ వల్ల మీకు కొంతమంది హ్యాబిచ్యువేటెడ్ పిటిషనర్స్ ఉన్నారు, వాడికి అలవాటు అయిపోయింది. వాడు పోయిన వాళ్ళందరికీ ఒక కాగితం ఇస్తాడు, ఒక 50 ఇస్తారు. మీరు 50 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ 50 ఫైల్స్ మనకు ఎక్కడున్నాయి మనకు కూడా తెలియదు. ఇప్పుడు సింగిల్ డేటాబేస్, సింగిల్ సోర్స్, ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. అలాంటి హ్యాబిచ్యువేటెడ్ అన్ని కూడా ఇచ్చేసి ఎవరు వచ్చినా అదే సమాధానం చెప్దాం. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ బిల్ట్ అప్ భాస్కర్. యూ డూ దట్. హిస్టారికల్ గా ఏ పిటిషన్ వచ్చినా కామన్ గా ఉండిపోతుంది. ఎవరు పోయినా కొట్టి చూస్తే అది సమాధానం చెప్పాలి. వన్స్ ఫర్ ఆల్ హైయర్ లెవెల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత we may not reopen, we may not discuss, we will discourage, we will counsel him. Yes, so the entire history of that grievance will show it. Not only that, ఆ రికార్డ్ ని చూసి అందరికి అవైలబిలిటీలో ఉంటే ఎవరు వచ్చినా కూడా వాళ్ళు సమాధానం అదే చెప్తారు. Yes. యూనిఫామ్ అప్రోచ్. Yes. ఓకే సార్, కర్నూలు సార్. యా సార్, పబ్లిక్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా సర్వీస్ ఇనామ్ అబెన్స్ ఫ్రీ హోల్డ్ అబెన్స్ తీసేసాం సార్. అలాంటిది ప్రాసెస్ వాళ్ళకి ఎలా అప్లై చేయాలని తెలియట్లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ 22A1Cలో ఉంది సార్, అది వాళ్ళకి ఎలా అప్లై చేయాలో తెలియట్లేదు సార్. ఒకసారి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఏదైనా చిన్న వీడియో లాంటిది ఇస్తే సార్, పబ్లిక్ మనం సర్క్యులేట్ చేస్తే ఏదైనా వాళ్ళు ఎలా అప్లై చేయాలి అనేది ప్రాసెస్ తెలిస్తే సార్, దట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు అప్లై సార్. మీరు వర్కౌట్ చేసుకోండి. ఓకే అమ్మా, విల్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఫైనల్ గా గ్రీవెన్సెస్ వాట్ ఈజ్ అవర్ అల్టిమేట్? కెన్ వి 3 months ఇచ్చేస్తారా, లేదంటే 4 visits కాన్స్టిట్యూన్సీ రొటేషన్? నైట్ హాల్ట్ ఉండేది, నైట్ హాల్ట్ కావాలంటే ఎట్లా మనం పోవాలి, అది పోతా ఉంటాం. అది డిఫరెంట్ ప్రోగ్రామ్. ఫీల్డ్ విజిట్ మ్యాండేటరీ పెట్టారు కదా సార్, దాంట్లో పాటు తమరు చెప్పినట్టు మండే ఇక్కడే పెట్టేసుకుంటాం సార్ కలెక్టరేట్ దగ్గర. దట్ విల్ రిమైన్ అన్చేంజ్. కాన్స్టిట్యున్సీ విజిట్ కొంచెం చెప్పండి 4 విజిట్ చేసుకొని ఫోకస్ చేసుకొని కాన్స్టిట్యున్సీ విజిట్ చేసుకుంటే బెటర్. ఓకే, యూ మేక్ ఇట్ 4 visits a month every ఒక కాన్స్టిట్యున్సీ. ఆల్టర్నేటివ్ గా నెక్స్ట్ మంత్ ఇంకొక కాన్స్టిట్యున్సీ. 7 months లో 7 కాన్స్టిట్యున్సీ కవర్ అవుతాయి. 6 ఉంటే 6 months లో అవుతుంది. ఇట్ విల్ బి రొటేషన్ ఫర్ యూ ఆన్ ది బేస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్. సెకండ్ ప్రోగ్రామ్, యూ హ్యావ్ టు అసోసియేట్ విత్ ఇన్స్పెక్షన్స్. ఇట్ ఈస్ గ్రీవెన్సెస్. యూ హ్యావ్ టు అసోసియేట్ కాబట్టి ఊరికి వెళ్ళినప్పుడు రాత్రి కూడా ఉండడం, అది కన్వీనియన్స్ బట్టి విచ్ విల్ ఎమర్జ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. పబ్లిక్తో మనం అసోసియేట్ అయితే నష్టం లేదు, లాభమే ఉంటుంది. హౌ బెస్ట్ వీ కెన్ డూ ఇట్ వైల్ డెలివరింగ్ అవర్ డ్యూటీస్. ఓకే, దిస్ ఈజ్ అ స్టాండర్డైజ్డ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ కెన్ ఇష్యూ నౌ. అక్కడ కంపల్సరీగా మీరు ప్రోగ్రామ్ ఇష్యూ చేసినప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే నాకు టైం వచ్చిన నా టైం ప్రకారం మీరు రమ్మంటే కుదరదు. కంపల్సరీగా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెడతారు. కలెక్టర్ సిస్టమ్ కూడా కాకుండా 1, 2, 3 ఉన్నాయి, సీరియల్ నెంబర్, ఎలక్షన్ లిస్ట్, దాని ప్రకారం పెట్టండి. సార్ ఏదో ఒక డే డెసిగ్నేట్ చేసేసి సార్, అదే వేరే ఏది వీడియో కాన్ఫరెన్సెస్ ఏమీ లేకుండా పెడితే సార్. అందుకే నేను ఏమంటానంటే, మీరు ఇప్పుడు ఒకప్పుడు మీకంతా కూడా కాగితాలు పంపించేవాళ్ళు, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక పని చేయండి, మీరు కంపల్సరీగా మండే ఇది ఉంటుంది కాబట్టి మేక్ ఇట్ ఫ్రైడే. యూనిఫామ్ ఫ్రైడే గ్రీవెన్స్ డే, యూ విల్ గో టు ది ఫీల్డ్. వాళ్ళు సీరియల్ నెంబర్ ప్రకారం మీది 1 ఇచ్చాపురం, ఫస్ట్ ఇచ్చాపురం పోతారు సార్. వాళ్ళు అడిగేది ఎవడు పెడితే ఆడు ఎప్పుడు పెడితే అప్పుడు వీడియో కాన్ఫరెన్స్లు పెడుతున్నారు, దాని నుంచి మోక్షం ఇప్పించండి, ఏదో ఒక రోజు ఫిక్స్ చేయండి దానికన్నా అడుగుతారు. అది కూడా ఒకసారి పెట్టేసి 1 day మీరు కూడా
వీడియో కాన్ఫరెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు కూడా ఫీల్డ్ పోయి పనిచేయాలి కాబట్టి ఈయన